మాజీ మినిస్టర్ వైఎస్సీపీ నాయకుడు సెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి బెయిల్ మంజూరు చేశారండి. ఈ మద్యం అక్రమ కేసులో ఇరికిచ్చారని వైసీపీ చెబుతుంది. ఈ మద్యం కేసులో అరెస్ట్ అయిన సెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేశారు. సెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు వెంకటేష్ నాయుడికి కూడా బెయిల్ మంజూరు చేశారు. మరి దీని మీద సెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బయటకు వచ్చాడు. మీడియాతో మాట్లాడుతూ నన్ను సుదీర్ఘకాలం జైల్లో ఉంచారనేది కూడా తెలుస్తుంది. కాబట్టి ఎన్ని కేసులు పెట్టినా నేను భయపడను. జగనన్న స్ఫూర్తితో ధైర్యంగా ఎదుర్కొంటా. నన్ను 230 రోజులు జైల్లో ఉంచారు. చంద్రబాబు నా మీద కసి పెట్టారు. నేను ఎన్ని కేసులు పెట్టినా భయపడను అని మద్యం కేసులో నిందితుడు సెవిరెడ్డి భాస్కర్ రెడ్డి